హలో గైస్, వెల్కమ్ అందరికీ. సో గైస్, మరి చూస్తున్నారు కదా, ఇదిగోండి మనకి గోప్రోకి సంబంధించినటువంటి కిట్ మాట. గోప్రోకి కిట్. సో ఇది వచ్చేసరికి మనకి 1100 అయితే పడింది. అమెజాన్ నుంచి బుక్ చేసాం. గోప్రోకి సంబంధించినటువంటి హెడ్ స్ట్రాప్ కానీ ఇవన్నీ ఉంటాయి కదా, మౌంట్ చేసుకోవడానికి ఐటమ్స్ మాట. మొత్తం చాలా అయితే వస్తాయి. మరి ఇందులోనే చూద్దాం. సో ఇక్కడైతే ఇది టేప్ అయితే తీయాలన్నమాట. టేప్ తీస్తే ఇది ఓపెన్ అవుతుంది అనుకుంటా. సో లెట్స్ గో గైస్. ఇక్కడ టేప్ అయితే కట్ చేసేద్దాం. ఈ కీచైన్తో కట్ చేసొచ్చు టేప్ కాబట్టి. ఓకే, సో మరి ఇందులో ఏ ఐటమ్స్ వచ్చాయి మనకి గోప్రోతోని, ఈ ఐటమ్స్ సో దగ్గర చాలా ఉన్నాయి. చూద్దాం మరి ఎలా ఉంటుంది క్వాలిటీ కూడా. సో 1100లో అయితే బుక్ చేసిన ఐటమ్స్ ఇదిగోండి. దీంట్లో ప్యాకింగ్ అయితే ఇలా వచ్చింది. దీంట్లో లోపల ఒక కవర్లో మొత్తం అన్నీ వేస్తారు. ఇంకా ఇక్కడ ఏదో ఇచ్చాడు, స్కూల్ ఆఫ్ గ్యాడ్జెట్స్, యాంట్రాలే అంట. ఓకే, సో ఓకే, ఎనీవేస్ దాన్ని అయితే పక్కన పెట్టేద్దాం. సో ఇదిగోండి. సో మనకు వచ్చినవి అయితే దీంట్లో కవర్లో అయితే వేసారు అనమాట. సో ఓకే, ఫస్ట్ ఒక్కొక్కటి తీద్దాం. ఇది వచ్చేసరికి దీనికి దీంట్లో కొన్ని ఐటమ్స్ పూర్తిగా మనకి తెలీదు. కాకపోతే ఫుల్ కిట్ అయితే వస్తున్నాయి కదా అనేసి తీసేసుకున్నాను అనమాట. సో ఇదైతే ఒక బెల్ట్ లాగా ఉంది. ఇది రిస్ట్కి పెట్టుకోవడానికో దేనికో బెల్ట్ లాగా ఉంది. రిస్ట్కి అనుకుంటుంది. సో ఇక్కడ ఎక్కడ వస్తుంది బెల్ట్ అనుకుంటున్నాను మరి ఇది. సో ఇది పక్కన పెడదాం. సో అలాగే ఇక్కడ చూడండి, ఇక్కడ టేప్ 2x స్టిక్కర్ లాగా ఉంది వచ్చి దీనికి. ఓకే, ఇక్కడ కూడా ఒక చిన్న ప్రతి గ్యాడ్జెట్ కూడా ఒక కవర్లో అయితే పెట్టించారు. సో ఇది మనం బయట తీసి చూసుకోవచ్చు. సో ఇది చూడండి వేసి, ఇది మనకు కూడా పూర్తిగా తెలియదు. ఏదైతే దేనికో మనకు అవసరమైనప్పుడు యూజ్ చేసుకునేలా దీన్ని దేనికైనా అంటిస్తారు అనుకుంటా. ఓకే, ఇది తాడు ఇలా పట్టుకోవడానికి అనుకుంటా వేసి, ఇది దానికి అంటించి మనం పట్టుకోవచ్చు అనుకుంటాను. అలాగా దీన్ని తాడు కట్టుకొని అదే అనుకుంటున్నాను. సో చూద్దాం మరి. దీన్ని కూడా అందాలి. ప్రస్తుతానికి మనకు అవసరమైనప్పుడు యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇది కూడా పక్కన పెడదాం. ఎన్ని ఐటమ్స్ వచ్చి కూడా కౌంట్ చేద్దాం. ఇది థర్డ్ వన్ వచ్చేసరికి బాగానే కనిపిస్తుంది కదా. ఏంటది? ఓకే, సో థర్డ్ ఐటమ్ ఎన్ని ఐటమ్స్ వచ్చాయో చూద్దాం. సో థర్డ్ వన్ వచ్చేసరికి ఇది అనుకుంటా, రిస్ట్కి పెట్టుకునేది. ఇది ఎలా పెట్టుకుంటాం మనం? అక్కడ పెట్టుకోవచ్చు అనుకుంటా. అలాగా మనం దీన్ని పెట్టుకోవచ్చు. రిస్ట్కి ఇదే అనుకుంటాం. మరి ఇది అలా పెట్టుకుంటాం గైస్. మనం చేతి తగిలించుకోవడమే, రిస్ట్కి తగిలించుకుంటారు. ఓకేనా? సో ఇక బెల్ట్ ఏదో ఉన్నట్టుంది కదా. సో రిస్ట్ తగిలించుకోవడానికి ఇచ్చినట్టు ఉన్నాడు. ఇది ఇలా పెట్టుకుంటాం అనుకుంటా. ఓకే, సో ఇదిగోండి ఇక్కడ బెల్ట్ అయితే వచ్చింది కదా. సో మనం దీంట్లో ఇది పెట్టేసి దీంట్లోకి వెళ్తుంది అనుకుంటాను. ఓకే, వెళ్ళింది. సో మనం ఎక్కడ కాస్తే అక్కడ అంతే. ఇక్కడ మనం ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఇలా పెట్టుకొని మనం ఇక్కడ స్టిక్కర్ వేసుకుంటే సరిపోతుంది అనమాట. సో ఓకే, ఇలాగా మనం ఎక్కడైనా పెట్టుకోవచ్చు. మనం ఎలాగైనా కెమెరా అయితే తీసుకోవచ్చు దేనికైనా మన గోప్రో పెట్టుకొని. ఓకేనా? సో మనకి ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టుకోవచ్చు. సో అది మన ఇష్టం. ఓకే, సో మొత్తానికి ఇది థర్డ్ ఐటమ్ మొత్తానికి. ఓకే, 3 ఐటమ్స్ ఇక్కడ. ఇంకా ఇందులో ఎన్ని ఉన్నాయి చూడండి, చాలా వస్తాయి కొన్ని. ఇదండి థర్డ్ వన్. నెక్స్ట్ వచ్చేసరికి సో దీంతో పాటు మనకి ఇది ఒకటి వచ్చింది. ఏంటిది? అన్నీ బయట తీసి చూపిస్తాను ప్రతిదీ కూడా. ఓకే, ఇది క్లిప్ ఉంది, క్లిప్ సిస్టమ్ ఉంది ఇక్కడ. ఇది ఇంకొంచెం ఎక్స్టెన్షన్ కావాలి గైస్. ఇది కొంచెం ఎక్స్టెన్షన్ ఉంది, బాగుంది. ఓకే, క్లిప్ కూడా వచ్చింది. ఓకే, ప్రతిదీ కూడా మనకి ప్రతిదీ యూజ్ చేసుకోవచ్చు. మనం అవసరానికి బట్టి మనం వీటిని అయితే వాడుకోవచ్చు. ఓకేనా? మొత్తం ఎన్ని 1 2 3 4. ఇది 4th వన్. అలాగే ఇందులోనే ఇంకా క్లిప్ ఉంది. ఓ బాయ్, ఇదేంటిది? క్లిప్ టైట్గా ఉండదా? ఓకే, దీన్ని మనం టైట్ చేసుకోవాలి ఏంటి? ఇక్కడైతే క్లిప్లు వచ్చాయి. ఇది ఎలా యూజ్ చేయాలి అంటే, ఓకే, ఇది సింగిల్. ఓకే, ఇదొకటి. అలాగే ఇదిగోండి గైస్, ఇదొకటి కనిపిస్తుంది బాగానే.
ఇది కూడా క్లిప్ సిస్టమ్. మొత్తం 1 2 3 4 5 6 7 7th వన్. 8th వన్ వచ్చేసరికి ఇది ఒకటి వచ్చింది. ఓకేనా, 8th వన్ అండ్ 9th వన్ ఇదొకటి. ఈ రెండు సేమ్ ఒకలాగా ఉన్నాయి కదా, ఈ రెండు ఒకలాగా ఉన్నాయి. అండ్ ఈ బిగించడానికి 10 11. ఈ గ్యాడ్జెట్స్ అన్నీ కౌంట్ చేసుకుంటే ఎక్కువ ఉంటాయండి, ఎందుకు కౌంట్ చేయడం ఎందుకు. ఇక్కడ ఒక చిన్న మినీ పార్లా ఉంది. ఇది కాకుండా డైరెక్ట్ సీలే. సీల్ అండ్ సీల్ కాదు, లోపలికి ఇలా తోసినట్టున్నారు. ఇలా ఓపెన్ చేసుకోవచ్చు. ఇదొక మినీ ట్రైపాడా అలాంటిదే. ఇదిగోండి ఇక్కడ మనకి చూపించాడు కదా, ఇది దీనికి పెట్టేసుకోవచ్చు అన్నమాట. దీనికి పెట్టేసుకొని మన అంతే కదా, మన గోప్రోని ఇక్కడ పెట్టేసుకొని ఓకే ఎలాగైతే వచ్చాయి. బాగుంది. దీనికి స్క్రూ వచ్చేసరికి ఏది ఇది సెట్ అయిపోద్దా? ఇది కూడా సెట్ అయిపోద్ది దీనికి. ఇదిగోండి గైస్, చూసారు కదా. చాలా మాట ఇందులోనే చాలా అంటే చాలా ఉన్నాయి గైస్. ఒకటి కాదు రెండు ఐటమ్స్ అయితే ఎక్కువే ఉన్నాయి. ఓకే, ఈ కవర్ ఇక్కడ పెట్టేద్దాం. సో ఇంకా మనకి దీంట్లో ఇవన్నీ మనకి 2x స్టిక్కర్స్ చూడండి గైస్, ఎన్ని ఇచ్చాడు చక్కగా. మనం దేనికి కాదు దానికి అంటించుకోవడానికి. ఓకే, ఇడు చాలా అయితే ప్రొవైడ్ చేసాడు. దీంట్లో కనిపిస్తున్నాయి కదా ఎన్ని ఉన్నాయో 2x స్టిక్కర్స్. ఓకే, ఇందులో చాలా ప్రొవైడ్ చేశాడు. నెక్స్ట్ వచ్చేసరికి ఓకే క్లిప్ గైస్. ఈ క్లిప్ మనం చూడండి, మనం ఎక్కడికి అక్కడ పెట్టుకోవచ్చు. క్లిప్ మన బ్యాగులకి కానీ దేనికైనా క్లిప్ పెట్టుకొని మన గోప్రోని ఇక్కడ పెట్టేసుకొని దీనికి ఇలా ఫిట్ చేస్తే అయిపోయినట్టే. పెట్టి ఇది ఉన్నాయి కదా, ఇవి బిగిన్ చేసుకోవడం పెట్టేసుకొని. బాగుంది ఐటమ్ ఇది. ఓకే, ఇది కొంచెం దీనిది కాదు, దాని సైజ్ చూసుకొని పెట్టుకోవాలి. ఐటమ్ క్వాలిటీ కూడా బాగానే ఉంది గైస్. క్వాలిటీ అన్నీ కూడా బాగానే ఉన్నాయి, గట్టిగానే స్ట్రాంగ్గానే ఉన్నాయి క్వాలిటీ అన్నీ కూడా. ఇవ్వండి ఓకేనా. ఇది కూడా యూస్ఫుల్ అవుతుంది గైస్, మనకు చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇది కూడా క్లిప్ అన్నీ కూడా బాగానే ప్యాకింగ్ అయితే బాగానే వచ్చాయి. అన్నీ నీట్గా అంటే పాడైపోకుండా స్పెషల్గా చిన్న చిన్న కవర్లు అన్నీ వచ్చాయి వీటికి. మళ్ళీ ఇదిగోండి ఇందులోనే ఈ టైప్ ఆఫ్ క్లిప్స్. సో అలాగే ఇక్కడ 2x టేప్స్ కూడా ఉన్నాయి. చూపించమంటారా బయట తీసి గైస్? మరి ఇఫ్ యూ ఆర్ న్యూ టు అవర్ ఛానల్ ఎవ్రీవన్, ప్లీజ్ మేక్ షూర్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ గైస్ ఫర్ మోర్ బ్యూటిఫుల్ వీడియోస్ అండ్ గేమింగ్స్. సో చూడండి గైస్, ఇవన్నీ మనకి యూస్ఫుల్. ఎప్పుడైనా ఎవరైనా లాగింగ్ అట్లా చేసుకోవాలనుకుంటే ఏవేవి కొనుక్కోవాలి, ఓకేనా. ప్రతిదీ మనం కూడా యూజ్ చేసుకోవచ్చు ప్రతిదానికి. ఇందులో ఐటమ్స్ అన్నీ చాలా యూస్ఫుల్ మనకి. మన సిచ్యువేషన్ బట్టి యూజ్ చేసుకోవడమే. మనకి ఏది సెర్చ్ చేసుకోవాలో, ఏ ప్లేస్లో ఎలాంటి వాడుకోవాలో తెలుసుకొని సెర్చ్ చేసుకోవచ్చు. ఇక నేను దీంట్లో చూసుకున్నట్లయితే ఇంకా మనకి నేను ఇవన్నీ పక్కనే కవర్లో తీస్తున్నాను. కనిపిస్తుంది కదా. మనది రికార్డింగ్ కూడా GoPro 11తోనే రికార్డ్ చేస్తున్నాను గైస్. GoPro 11 హీరో 11తో. అందుకే మనకి వైడ్ యాంగిల్ మొత్తం వచ్చింది. లేకపోతే మామూలు మొబైల్లో అయితే అంత వైడ్ యాంగిల్ రాదు. ఇది జస్ట్ వైడ్ యాంగిల్, సూపర్ వైడ్ యాంగిల్ కూడా కాదు, సూపర్ వ్యూ కూడా కాదు, వైడ్ యాంగిల్లో ఉంచాను. సో దీంట్లో వచ్చేసరికి చూడండి గైస్, గ్యాడ్జెట్స్ ఇదొకటి ఇచ్చాడు. రకరకాలు ఉన్నాయి గైస్ మోడల్స్. మనం ఎన్నిటికి పెట్టుకోవచ్చు. అబ్బాబ్బాబ్బా, ఇది వచ్చేసరికి ఏంటిది, 2 ఇచ్చాడు ఇక్కడికి పిన్స్. చాలా ఐటమ్స్ ఉన్నాయి దీంట్లో. మనకి ఏదేది ఎప్పుడెప్పుడు ఎలా యూజ్ చేసుకోవాలో, ఎలా కావాలో అలా సెట్ చేసుకోవడమే చూసుకొని. చాలా ఉన్నాయి ఐటమ్స్. మనం రెండు కలిపి రికార్డ్ చేసుకోవచ్చు అనుకుంటున్నాను. వాటికి సంబంధించిన గ్యాడ్జెట్స్లో ఉంది. చూద్దాం ఇవన్నీ. ఇవ్వండి ఇదొకటి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా ఇదే దీంట్లో చిన్నది మళ్ళీ ఇది సేమ్ ఇందా చూసాం కదా స్టార్టింగ్లో, అలాంటిదే వేసి ఇది కూడా. ఇది ఇక్కడ పెట్టద్దాం పక్కన. ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి వేసి అసలు, అన్ని చిన్న ఐటమ్స్. ఇదిగోండి మన దగ్గర ఆల్రెడీ, నా దగ్గర బాడీ స్ట్రాప్ అయితే ఆల్రెడీ కొన్నాను. నా దగ్గర హెడ్ స్ట్రాపే లేదు, బాడీ స్ట్రాప్ కూడా వచ్చింది. ఇదిగోండి చెస్ట్కి నా దగ్గర ఆల్రెడీ ఉంది. ఇది ప్లాస్టిక్ ఐటమ్ వచ్చింది వేసి. ఇది ప్లాస్టిక్ లాగా ఉంది. ఇది ప్లాస్టిక్ ఐటమే. నా దగ్గర నేను స్పెషల్గా కొనుక్కుంది ఏంటంటే అది ఐరన్ అయితే వచ్చింది. ఇది ప్లాస్టిక్, ఈ మెటీరియల్ అయితే ప్లాస్టిక్ వచ్చింది బాడీ స్ట్రాప్. ఓకే, ఇది ఇక్కడ పెట్టద్దాం.
కనిపిస్తుంది కదా. ఓకే, నెక్స్ట్ ఇంకా ఇందులో హెడ్ స్ట్రాప్ మనకు కావాల్సింది. ఇది హెడ్ స్ట్రాప్ కూడా దీంట్లోనే ఉన్నది. లేదంటే హెడ్ స్ట్రాప్ స్పెషల్గా కొనుక్కోవాలనుకుంటే మనకి ఇది కూడా ఐటమ్ ఇది కూడా ప్లాస్టిక్ ఐటమ్ వచ్చింది, చూస్తున్నారు కదా. గొంతు పట్టిస్తుంది. ఓకే, సో ఇది కూడా హెడ్ స్ట్రాప్ అయితే వచ్చింది. సో మనం కెమెరా ఇప్పుడు మెయిన్ మనం ఇదైతే ఎక్కువ యూజ్ చేస్తాను నేను ఇంకా, ఎందుకంటే మనకి పాయింట్ ఆఫ్ వ్యూలో మనం రికార్డ్ చేయాలి కాబట్టి, మనం ఎప్పుడైనా కార్ మీద వెళ్ళినా బైక్ మీద వెళ్ళినా ఈ హెడ్కి అయితే అలా తగిలించుకొని ఇక్కడ మన గోప్రో ఇక్కడ పెట్టేసుకుంటే ఓకే. సో ఇంకా మనకి వ్యూ అయితే సూపర్గా వస్తాయి. సో మెయిన్ ఇది దీనికోసం ఇది కూడా మనకి చాలా యూస్ఫుల్ గోప్రో 11కి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇది మనం కార్లో పెట్టుకోవడానికి చూడండి చిన్నది ఇది కూడా ఇచ్చాడు. చూడండి అసలు ఈ 1100లో ఇన్ని రకాల ఐటమ్స్ అయితే మనకు వచ్చాయి, పర్వాలేదు కదా. సో ఇది మన కార్లో కానీ దేనికైనా పెట్టుకోవచ్చు, తెలుసు కదా మీకు ఆల్రెడీ. ఇక్కడ గోప్రో పెట్టుకుంటాం. సో ఓకే, ఇది ఇక్కడ పెడదాం. ఈ ఐటమ్స్ అన్నీ బాగానే ఉంది. ఇది మెటీరియల్ మనకి ప్లాస్టిక్, ఇవన్నీ ప్లాస్టిక్ వచ్చాయి. ఇది కూడా ప్లాస్టికే. ఇవి ఈ క్లిప్లు ప్లాస్టిక్కే ఉంటాయి. ఈ మెటీరియల్ కూడా ఇవన్నీ స్ట్రాంగ్ ప్లాస్టిక్ ఐటమ్స్లో ఉన్నాయి, స్ట్రాంగ్గా వస్తున్నాయి. ఓకే, సో మనం ఇది లూజ్ చేసుకుంటే పైకి కిందకి వెళ్తుంది. ఓకే, అండ్ ఇక్కడ 360 డిగ్రీస్ లేదు. ఓకే, దీన్ని ఇక్కడ పెడదాం, ఇందులో పెట్టద్దా కవర్లో. ఓకే, ఇక్కడ ఉండమ్మా. నెక్స్ట్ గైస్ ఇంకా మనకి దీంతో పాటు వావ్ సూపర్, మనకి ఇక్కడ ఇది కూడా ఇచ్చాడు చూడండి. ఇందులో మన పౌచ్లో మన ఐటమ్స్ వేసుకోవచ్చు. మన గోప్రో కూడా ఇందులో పెట్టుకోవచ్చు, లేదంటే ఈ చిన్న చిన్న సామాన్ ఇవి ఉన్నాయి కదా ఇవి ఇందులో వేసుకోవచ్చు. ఇవ్వండి అలా అయితే. ఇది క్వాలిటీ వచ్చేసరికి అంత స్ట్రాంగ్ ఏం లేదేమో. ఇది ఎలా కుట్టారు ఇది. ఓకే, మరీ అంత స్ట్రాంగ్ కాదు కానీ పర్వాలేదు, కొంచెం నీట్గా వాడుకుంటే సరిపోద్ది పౌచ్. ఓకే, ఈ పౌచ్ అయితే వచ్చింది, ఇక్కడ పెడదాము పౌచ్ని. ఇదేంటి ఇందులోనే ఏంటిది జల్లు, ఇది క్లీన్ చేయడానికి ఏంటివి ఇది స్పెషల్గా దేంట్లో ఇచ్చాడు. ఇవి వచ్చేసరికి ఇక్కడ ఏవో స్టిక్కర్లా ఉన్నాయి. ఏంటిది గైస్ ఈ కవర్లోనే. అయ్యో వాట్ ఈస్ దిస్, దేనికి ఇది క్లీన్ చేయడానికా? ఏమైనా క్లీన్ చేయడానికి ఏటో ఇవి. ఇది ఇట్లా అవుతాయేమో, వాటర్ వేస్తే అదేనా ఇది? వాటర్ వేస్తే కొంచెం పెద్ద క్లాత్లో ఓపెన్ అవుతుంది ఏమో, అది అనుకుంటున్నాను, మరి ఏంటో తెలీదు, పూర్తిగా తెలీదు. సో ఇవి కూడా ఇచ్చాడు, ఇవి క్లీనింగ్కే అనుకుంటున్నాను మ్యాక్సిమం, అదే అనుకుంటా. కొంచెం లైట్ వాటర్ వేస్తే ఓపెన్ అవుతాయి అనుకుంటా, పెద్ద క్లాత్లా వస్తుంది అనుకుంటున్నాను, అదో కాదో మరి ఐడియా లేదు సరిగ్గా. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇదిగోండి గైస్, ఇది మీకు ఇందాక చూపించాం కదా సేమ్ ఐటమ్. ఇందాక ఏది ఇది ఇక్కడెక్కడో వచ్చింది కదా సేమ్ ఐటమ్, దేనికో సెట్ చేసాం దీనికి. ఇదిగోండి ఈ ట్రైపాడ్కి సెట్ చేసాం కదా అక్కడ, అది అలాంటిది. సో నెక్స్ట్ ఇంకా మనకి ఇవైతే మొత్తం ఇవ్వండి ఇంకా 3 వచ్చాయి ఇక్కడ. ఇవి ఇలా పెట్టేద్దాం, ఎన్ని ఐటమ్స్ వచ్చాయో. ఇవి మొత్తం 5 పిన్స్ ఉన్నాయి టోటల్గా, అవి సపరేట్గా. గైస్ చూడండి మన సెల్ఫీ స్టిక్ అయితే వచ్చింది మొత్తానికి. ఇది మనం ఇక్కడ దీన్ని రిమూవ్ చేసుకుని డైరెక్ట్గా రిమూవ్ చేస్తే వచ్చేది. అది ఇది తిప్పిందేనా అసలు, చాలా గట్టిగా ఉంది, వామ్మో చాలా గట్టిగా పెట్టాడు. ఇది పెట్టాము, ఇది పెట్టుకొని ఇంకా వేరే ఏమైనా సెట్ చేసుకోవడానికి అవుతాయి కదా. సపోజ్ ఇది తీస్తాను, ఇంకేముంది అన్నది గోప్రో వెళ్తుంది అనుకుంటా. సరే ఇది ఇలా ఉంచేద్దాం.
ఇది ఇలా ఉంచేసి ఇక డైరెక్ట్ ఇది తీయాల్సిన మనం ఇక్కడ. ఓకే, ఇది ఉన్నది కదా, మనం ఇక్కడ ఇది టైట్గా తిప్పేసుకుంటే చాలు. ఈ పైన కూడా మనం ఇక్కడ గోప్రో పెట్టేసుకోవచ్చు దీనికి. ఓకే, చూసారు కదా, ఇక్కడ మనం ఇలా పెట్టేసుకోవచ్చు దీన్ని. మరీ ఎక్కువ టైట్ తిప్పినా పాడైపోతాయేమో చూసుకోవాలి, ఎందుకంటే మరీ అంత స్ట్రాంగ్ ఉండవు. ఇది ట్రైపాడ్ అయితే చూడండి, ఇక్కడ మోనో ప్యాడ్ అంట, మోనో ప్యాడ్ అని వచ్చింది, కనిపిస్తుంది గైస్, మోనో ప్యాడ్. ఓకేనా, సో మోనో ప్యాడ్ ఇది ఎంతవరకు వెళ్తుందో చూద్దాం. ఓకే, ఇక్కడికి వచ్చింది, ఇంకా ఇవన్నీ వస్తున్నాయి. ఓకే, మొత్తానికి ఎంతవరకు వెళ్ళింది, అక్కడి నుంచి అక్కడ వరకు వెళ్ళింది. ఎంత సైజు ఉంది, ఎంత ఉంది సైజు, ఇంకా వెళ్తుందా, ఇంకా పైకి వస్తుంది, ఇంకా ఎక్స్టెండ్ అవుతుంది. ఓకే ఓకే, యా మ్యాక్సిమం ఎంత సైజ్ ఉన్నదంటే ఇవ్వండి, మొత్తం ఈ వైడ్ ఈ యాంగిల్ మొత్తం కవర్ చేసింది ఇక్కడి నుంచి ఇక్కడ వరకు. సో ఎంత ఉంది. ఓకే, పర్వాలేదు బాగానే ఉంది, పర్వాలేదు. ట్రైపాడ్ కూడా పెట్టినా కొంచెం పర్వాలేదు, స్ట్రాంగ్గానే ఉంది. స్ట్రాంగ్ అంటే ఇవి కొంచెం లోపల పలచగానే ఉంటాయిలేండి, పర్వాలేదు. ట్రైపాడ్ కూడా వచ్చింది కదా. సో ఇదనమాట. ఇంకా దీనికి వచ్చాడు, దీన్ని మనం ఇలా హ్యాంగ్ చేసుకోవడానికి. అండ్ ఓకే, పర్వాలేదు. ఓకే, దీన్ని ఇక్కడ పెడదామా, ఇక్కడ పెడదాం. నెక్స్ట్ వచ్చేసరికి అండ్ ఫైనల్లీ ఇది అవుతుంది. ఓకే, అంతే, దీంట్లో ఇంకేం లేవు గైస్. ఫైనల్లీ వచ్చేసరికి ఎస్, ఇది కూడా మనకి ట్రైపాడ్ లాంటిదే కదా, ఎల్లో కలర్లో ఉంది. ఓకే, ఎస్, ఇది చూడు ఇక్కడ, ఇది సెట్ చేసుకోవచ్చా. ఇది ప్లాస్టిక్ మెటీరియల్, ఇది ఇంకేమైనా ఓపెన్ అవుతుంది, ఇట్లేదు కదా. ఇది కూడా ప్లాస్టిక్ మెటీరియల్. మనం ఇక్కడ గోప్రోని ఇక్కడ కూడా సెట్ చేసుకొని మనం యూజ్ చేసుకోవడమే. ఇది ఇచ్చాడు, ఇది మరి ఎలా సెట్ చేస్తాం దీనికి, దీంట్లో పెట్టాలి ఏంటి, స్పెషల్గా అయితే ఇచ్చాడు ఇది. దీనికి ఎక్కడెక్కడో పెట్టుకోవచ్చు అనుకుంటా, లోపల పెట్టేసుకోవడమా మరి. ఇది ఇలా పెట్టేసి దాంతో పాటు పెడతామా ఏటో, ఇక్కడైతే ఇక్కడ ఎక్కడ ఇవ్వలేదు పెట్టుకోవడానికి. సో ఈ లోపలే పెట్టుకొని స్క్రూ వేసుకోవడమే కదా అనుకుంటున్నా మరి, అంతేనంటారా ఇంకేమైనా. సో ఇది గైస్ మొత్తానికి ఎనీవేస్ ఓవరాల్గా మన ఐటమ్స్. ఓకే, సో ఇది మొత్తానికి. సో చూడండి గైస్, వన్స్ లుక్ ఓవరాల్ ఐటమ్స్. సో ఓకేనా, సో చూసారు కదా మొత్తానికి. ఇది ఇవన్నీ కౌంట్ చేస్తే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 19 20 21 22 23 24 25 26 27. అందులో చిన్న చిన్నవన్నీ ఉన్నాయి, దగ్గర వచ్చే అవన్నీ చిన్న చిన్నవన్నీ లెక్కేస్తే ఎక్కువ ఉంటాయండి. సో ఇది గైస్ ఓవరాల్గా. సో ఎలా ఉంది, సో మన గోప్రోకి కావాల్సిన అన్నమాట ఐటమ్స్. ఓకే, చాలా ఎక్కువ ఉన్నాయి, ప్రస్తుతానికైతే సరిపోతాయి అనుకుంటున్నాను. ఓకే, తక్కువ బడ్జెట్లోనే 1100 పడింది. సో మరి 1100లో సో ఇవైతే వచ్చాయి అన్నమాట. ఓకేనా, సో ఇది గైస్ మరి చూద్దాం నెక్స్ట్ ఏమైనా మనకి మంచి వీడియో ఎక్కడికైనా వెళ్ళినప్పుడు రికార్డ్ చేస్తే ఇంకా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. ఓకేనా, సో మర్చిపోకుండా అందరూ ప్లీజ్ మేక్ షూర్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ అప్కమింగ్ బ్యూటిఫుల్ లేటెస్ట్ గేమింగ్ ఆల్సో గైస్. అలాగే మనం ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు కూడా ఏమైనా మీకు చూపించాలంటే చూపిస్తాను. ఆల్రెడీ ఇంతకుముందు చూపించాను కదా మీకు, డెక్త్లాన్ స్పోర్ట్స్ కార్నర్ ఇవన్నీ వైజాగ్లో. ఇంకా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏమైనా స్పెషల్ ఉంటే నేను రికార్డ్ చేసి పెడతాను. ఓకేనా, సో అలాగే డ్రైవింగ్ వీడియోస్ కూడా ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు కార్ మీద అది కూడా వీడియోస్ అయితే చేస్తాను. బైక్ మీద వెళ్తే బైక్ మీద, సైకిల్ కూడా ఉంది మంది, స్పోర్ట్స్ సైకిల్, అది కూడా ఓపెన్ చేసి ఒకసారి క్లీన్ చేసి వాడాలి, అవి కూడా చూపిస్తాను. ఓకేనా, సో థ్యాంక్ యూ సో మచ్ గైస్ అందరికీ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సో టేక్ కేర్, సో బాయ్ గైస్. సో మర్చిపోద్దు, ఇఫ్ యూ ఆర్ న్యూ టు అవర్ ఛానల్ సో ప్లీజ్ మేక్ షూర్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. ఓకేనా, మర్చిపోద్దు బ్రో, మనమైతే వైజాగ్ నుంచి. ఓకేనా, సో మన వాళ్ళందరూ ఎక్కడి నుంచి కామెంట్ చేస్తున్నారు చెప్పండి. సో థ్యాంక్ యూ సో మచ్, బాయ్ గైస్, టేక్ కేర్.